చెప్పిండా లేదా? మోసపోతే గోసపడతారు చెప్పిండా లేదా? మరి మీ పరకాల్లో వినకపోతిరి. గాయనవులో నర్సంపేట ఆయన వస్తే ఆయనను గెలిపిత్తిరి. ఇక ధర్మారెడ్డిని ఆయనతో పక్కకు పెడితిరి. పాలిచ్చే బర్రెని ఆయనతో పక్కకు పెడితిరి. తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటారు. ఏం చేయాలి? ఇప్పుడేమో అందరు లబో దిబో అన్నా వడ్లు గుంటలేడే, అన్నా మక్కలు గుంటలేడే, కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలి. యాడుంటాడు కేసీఆర్? ఏడుండల్లో గాడినే ఉన్నాడు. ఆయన మంచిగానే ఉన్నాడు. మనమే లబో దిబో అంటున్నాం. ఇప్పుడు ఎవరు బాధపడుతుర్రు? ఎవరికి ఇబ్బంది అయింది కేసీఆర్ దిగిపోతే? ఏమనుకున్నారు ఆ రోజు? ఏమున్నది, ఎవరుంటే ఏంది రాదా రైతు బంధు? కేసీఆర్ ఏమని ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? 2000 పెన్షన్ కేసీఆర్ ఇస్తుండా? మరి ఇదివరకు ఉన్న వాళ్ళు ఎందుకో ఇయ్యలేదు? ఇదివరకు ఉన్న వాళ్ళు 200 పెన్షన్ ఇచ్చినప్పుడు ఏమో తెలియలే. అదే కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తే ఎటువంటి అటు మాట్లాడింది. కానీ ఇలా ఏమైంది? మరి ఎవరికి జరిగింది నష్టం? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోడిని ఏమనాలి మరి మనం? ఆ రోజు అంటే కేసీఆర్ గారి మాట అంటే కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అయిపోతుంది అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకు దిమాకు లేదా? మరి వాళ్ళు ఏమనాలి? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోడిని ఏమనాలి? మళ్ళీ ఏమనంటే ఇదో బాధ, తిట్టిండు వీనికి అహంకారం ఎక్కువ. అరే నువ్వు అన్నది నేను అంటున్నారా భయ్, నేనేం కొత్తగా అంటలేను. నువ్వు చెప్పిందే నేను అంటున్నా. దివానా కానివా అన్నావు, నేను అడుగుతున్నా మరి దివానా కానివా? దిమాగ్ లేదా అన్నావు, నేను అడుగుతున్నా దిమాగ్ లేదా? ఎందుకేస్తలేవు మరి రైతు బంధు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి రైతు బంధు వేసేందుకు పైసలు లేవు. ఆడపిల్లలకు 2500 వేస్తా అన్నాడు, దానికి పైసలు లేవు. పెన్షన్లు డబల్ చేసేందుకు పైసలు లేవు. బోనస్ ఇచ్చేందుకు పైసలు లేవు. పంటలు కొనేందుకు పైసలు లేవు. స్కూటీ ఇచ్చేందుకు పైసలు లేవు. ఆఖరికి కొనుగోలు కేంద్రాలలో సంచులు ఇచ్చేందుకు కూడా పైసలు లేవు. మరి దేనికి ఉన్నాయి పైసలు? ఢిల్లీకి సంచులలో పంపేందుకు మాత్రం పైసలు ఉన్నాయి. రైతు బంధు బంద్ అయింది. రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రాహుల్ గాంధీ ఖాతాలో టింగు 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 అనుకుంటా పైసలు మాత్రం గంట కొట్టినట్టు కొడుతున్నాయి అక్కడ. ఇది వాస్తవం. ఇవాళ దోపిడీ మామూలు దోపిడీ జరుగుతలేదు ఇవాళ ఈ రాష్ట్రంలో. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం లేదు, ఒక మాఫియా రాజ్యం నడుస్తున్నది. ఒక్క మాట మీరు దయచేసి ఆలోచన చేయండి. అందరూ మనసు పెట్టి ఆలోచన చేయండి. వెనకటికేవాడో ముఖం బాగా లేకపోతే అద్దంబాలు కొట్టిండట. వాని ముఖం బాగలేదు, అరే నీ ముఖం ఎందుకు ఇట్లుందంటే కోపం వచ్చి అద్దంబాలు కొట్టిండట వాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కథ కూడా గట్లనే ఉన్నది. అరే నీకు పరిపాలన శాతం అయితే లేదు, అన్ని 100 రోజులలో ఇస్తా అంటివి కదరా వారి, నువ్వే నరికితివి కదా. 3 నెలలు ఇస్తా, 100 రోజులు ఇస్తా, 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు, ఏమాయిరా నాయన అంటే మొన్న చెప్తున్నాడు సిల్కపల్కులు. ఇగో ఎంత కండలు తిరిగిన పేల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? మనకు పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు పుట్టలేదా? మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరని? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి సాబ్, సరే 3 నెలల పిల్లలు పుట్టారు, ఓకే రైట్, మరి 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలరా నాయన? 30 నెలలు వచ్చింది కదా, ఒకటంటే ఒకటి చేయకపోతుంది కదా. 420 ఫేకుడు వ్యక్తివి, ఏది ఒక్కటి చెప్పుకుంటుంది అయిందా? మరి ఏమని పిలవాలి? ఇక మళ్ళీ ఏమనంటే నన్ను అహంకారం, ముఖ్యమంత్రిని తిడతావా? నువ్వు ముఖ్యమంత్రి లెక్క మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతా. నువ్వు కేసీఆర్ను పట్టుకొని నువ్వు సావాలే, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మరి అయ్య కొడుకును నాకుండదా రేషం? బరాబర్ ఉంటుంది, బరాబర్. రేవంత్ రెడ్డికి చెప్తున్నా, ప్రకాష్ రెడ్డికి చెప్తున్నా, కాంగ్రెస్ కూడా అందరికి చెప్తున్నా, నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు కొడుకా, నేను హార్డ్వేర్ కూడా. నాకు కూడా తెలుసు ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు గేరు మార్చాలో మాకు తెలుసు. పక్కా చెప్తున్నా, మీ అందరికి మాటిస్తున్నా, పోయిన 10 ఏళ్ల తిరగనైతే బీఆర్ఎస్ ఉండదు. నేను కేసీఆర్ సార్ అంత మంచోని కాదు. ఒక్కొక్క కాంగ్రెస్ వానికి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని సతాయించిన ఇడిసిపెట్ట, పారిపోయినా సప్త సముద్రాల అవతల పోయి దాక్కున్నా ఇడిసిపెట్ట, వదిలిపెట్ట. మిమ్మల్ని సతాయిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు, మిమ్మల్ని సతాయిస్తున్న అధికారులు, వాళ్ళకొకటే చెప్తున్నా, 2 ఏళ్లలో తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి కొడుకుల్లారా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. అయిపోయింది, టైం అయిపోయింది, పక్కా అయిపోయింది, ఏం డౌట్ కూడా అవసరం లేదు మీకు. ఇదివరకు ఒక సినిమా వచ్చింది అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ సినిమా. అర్జున్ రెడ్డి సూపర్ హిట్, కానీ రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వ్యూలు ఒడిసిపోయింది, ఏమి లేదు సినిమాలు, అంతా తుస్సుపటాక్, ఏమి లేదు. ఇంకా కొత్తగా చేసేది కూడా ఏం లేదు. జారుడు బండ మీద ఉన్నాడు ఆయన, జారిపోతూనే ఉన్నాడు, ఆయనతో ఏం అయ్యేది లేదు, ఊదు గాలది పీరి లేవది.
కొత్తగా ఒక్క పథకం అమలు కాదు, ఆయనతో ఏమి కాదు, మీరు భయపడక్కర్లేదు. ఇంకొక మాట చెప్తున్నా, మళ్ళీ యాది పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దిగిపోయిన తర్వాత ఆయన పోతుంటే కూసున్న కుక్క కూడా లేవది, మళ్ళీ చెప్తున్నాను. అందుకే భయపడే అక్కర్లేదు, ఎవరికో భయపడి ఏందో కింద మీద అయ్యే అవసరం లేదు. ఎస్, కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి, మేము కూడా మనుషులమే, ఒప్పుకుంటాం. కార్యకర్తలను ఈసారి నేను మీకు మాటిస్తున్నా, మీ ఆర్థిక పరమైన అంశాలు కానీ మీ రాజకీయ పదవులు కానీ గతంలో మీరు అనుకున్నంతగా పట్టించుకొని మాట వాస్తవం, కానీ వచ్చే 5 ఏళ్లలో దాన్ని మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. నా బాధ్యత. మీరు ఇలా మేము వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తున్నామంటే, ఎమ్మెల్యేలైనమంటే, మంత్రులైనమంటే, కేసీఆర్ గారికి దగ్గర కూర్చుంటున్నామంటే ఆ గౌరవం ఇచ్చింది మీరు, ఇక్కడ నిలబడే అవకాశం ఇచ్చింది మీరు, ప్రజల దగ్గర పోయి చెప్పేది మీరు. వాస్తవంగా ఓడిపోయేందుకు కూడా ఒకటే ఒక్క కారణం, ఎక్కువ లేవు, మీరు నిర్లిప్తంగా అయిపోయింది. నాకేంది తీ, ప్రజలకు అన్ని పోతున్నాయి, ప్రజలే ఓట్లు ఎత్తారు, నాకెందుకు పోంతి అనుకున్నారు. ఇంకోటి కూడా అనుకున్నారు మీరు, పరకాలలో పోతే గీతే మా ధర్మారెడ్డి సాబ్ ఓడిపోతాడు కానీ కేసీఆర్ పోతాడా అని కూడా అనుకున్నారు మీరు. అంతేనా? అనుకోలే? ఇక సిగ్గెందుకు పడుతురా, ఉన్నమాట ఇప్పుడు పర్వాలేదు. ధర్మాన్ని ఏమనుకోడు, ధర్మాన్ని ఏమనుకోడు, బాధపడుతున్నారు. మళ్ళీ గెలిపిస్తే చాలు, మళ్ళీ గెలిపిస్తారా లేదా? పక్కానా? ఒక్కటే మాట, జరిగినాయి తప్పులు, మా వైపు నుంచి జరిగినాయి తప్పులు, మీ వైపు నుంచి జరిగినాయి, అందరి వైపు నుంచి జరిగినాయి. ఇప్పుడు ఇక తప్పులు చేయకుండా చూసుకుందాం. దానికి 2 ఉపాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు రెండు పనులు ఉన్నాయి మనం చేసేది. ఒకటి, సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేది ఉన్నది. ఇప్పుడు వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించుకునేది ఉన్నది. మరి సభ్యత్వ నమోదు అంటే ఇదివరకు మనం ఏం చేస్తుంటే పుస్తకాలు ఇస్తుంటే, ఇక ఆ పుస్తకాలు ఏం చేద్దరు మీరు నాకు ఎరికే. ఇలా మీకు కొన్ని పుస్తకాలు ఏమన్నా ఇచ్చిరా లేదా? చూపెట్టరు జర ఒకసారి, అందరు చూపెట్టరా? వచ్చినావు తీసుకున్న వాళ్ళు అందరు చూపెట్టరు. వచ్చినాయా? ఒక పని చేయండి, ఇంటికి పోగానే ఇట్లా ఇసిరేయండి పుస్తకం, తెరిచి చూడకూరి. మళ్ళా ఇంటికి బండి మీద పోయినామా ఇట్లా ఇసిరేసి మళ్ళీ తువాలు వేసుకొని అవతల పడ్డా, మాకు అంతే. మీరు చదవరు నాకు ఎరికే, జర దండం పెడతా చదువురి, అందులో చాలా ముఖ్యమైన సమాచారం ఉన్నది. పొరపాట్లు కూడా అట్లా వాడేయకూరు, కష్టపడి నీకోసం తయారు చేసినాయి. 2 పనులు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎట్లుండే అంటే, ఇది వరకు ఓ పుస్తకం ఇచ్చేది. ధర్మారెడ్డి సాబ్ ఏం చేస్తుండే, పరకాల మండల అధ్యక్షుడు అనగానే ఆ అధ్యక్షునికి ఫోన్ చేస్తాడు, ఆడో జెడ్పీటీసీ ఉంటాడు, జెడ్పీటీసీకి ఫోన్ చేస్తాడు, ఎంపీపీ, మార్కెట్ కమిటీ చైర్మన్, ఒక 5-6 ఉంటారు ఇట్లా ముఖ్యమైన నాయకులు. వాళ్ళని ధర్మారెడ్డి గారు పిలుచుకుంటాడు. పిలుచుకొని, తమ్మి ఇక పార్టీ నుంచి పుస్తకాలు వచ్చినాయిరా, ఇక మీరు ఊరూరికి తీసుకుపోయి మీరు చేయండి అంటాడు. ఆ జెడ్పీటీసీ ఏం చేస్తాడు, ఆయన 4 పిలుచుకుంటాడు, ఎంపీపీ ఒక 4 పిలుచుకుంటాడు, మార్కెట్ చైర్మన్ ఒక 4 పిలుచుకుంటాడు. కింది దాకా మీటింగ్లు పెట్టి అందరిని మంచిగా ధర్మారెడ్డి గారు డైరెక్ట్గా మందలించే పరిస్థితి ఉండదు, ఎందుకంటే టైం లేదు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు నేను ధర్మారెడ్డి గారికి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈసారి అట్లా లేదు. ఈసారి మెంబర్షిప్ ఏంది అంటే, ఈసారి ప్రక్రియ మొత్తం ఆన్లైన్, డిజిటల్ యాప్ ఉంటుంది.